10 ఏళ్లుగా కనిపించని రైతుల క్యూ లైన్లు మళ్లీ మొదలయ్యాయి. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. పెద్ద ఎత్తున లైన్లలో నిలబడ్డారు. 10 ఏళ్ల కేసీఆర్ సర్కారు హయాంలో ఎప్పుడు యూరియా కొరత రాలేదని, ఇలా ఎప్పుడు నిలబడలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత రైతుల్ని కలవరపెడుతోంది. మొన్న నల్లగొండలో, నిన్న ఆదిలాబాద్, నేడు నిర్మల్లో ఇలా వరుసగా రోజుకో చోట యూరియా కొరత సమస్య తలెత్తుతున్నది. రైతులు యూరియా కోసం మళ్లీ క్యూలైన్లలో నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. యూరియా వినియోగం అత్యధికంగా ఉండే సమయంలో అవసరమైనన్ని నిల్వల్ని అందుబాటులో ఉంచడంలో ఇటు వ్యవసాయ శాఖ, అటు మార్క్ఫెడ్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూరియా కొరతపై క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అధికారులు చెప్పేదానికి పొంతన లేకుండా ఉంది. అధికారులు మాత్రం యూరియా కొరత అసలు లేదని, గతేడాది కన్నా సుమారు 2 లక్షల టన్నులు అధికంగా నిల్వలున్నాయని అంటున్నారు. అదే నిజమైతే యూరియాను సకాలంలో రైతులకు చేరవేయడంలో వారే విఫలమవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రైతులకు సకాలంలో యూరియాను అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిల్వలు ఉన్నప్పటికీ సరఫరా లేదంటే ఖచ్చితంగా నిర్లక్ష్యమే. దీనికి బాధ్యులు ఎవరనేది తేల్చాల్సి ఉంది. కృత్రిమ కొరతపై ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది. యూరియా కొరతను కప్పిపుచ్చుకునేందుకు అధికారులు కుంటిసాకులు చెప్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో యూరియా కొరతకు లారీ డ్రైవర్ల సమ్మె కారణమని అధికారులు చెప్పారు. 3-4 రోజులుగా లారీ డ్రైవర్ల సమ్మెతో ట్రాన్స్పోర్ట్ పూర్తిగా స్తంభించిందని, అందుకే యూరియాను సరఫరా చేయలేకపోయామని అన్నారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సమ్మె కొనసాగి ఉంటే యూరియాతో పాటు ఇతర ఎరువుల సరఫరాను కూడా పూర్తిగా నిలిపివేశారా అని ప్రశ్నిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని నిలదీస్తున్నారు. ఇప్పటికీ పలు జిల్లాల్లో యూరియా కొరత ఉండడం గమనార్హం. కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో యూరియా కొరత ఉన్నట్లు సమాచారం. ఎరువుల పంపిణీలో మార్క్ఫెడ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నది. జిల్లాల్లో జిల్లా వ్యవసాయాధికారి అనుమతితో ప్రాథమిక సహకార సంఘాలకు మార్క్ఫెడ్ ద్వారానే ఎరువులు సరఫరా అవుతాయి. ఇక్కడే 2 శాఖల మధ్య సమన్వయం కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ శాఖకు చెందిన డిఏఓలకు, మార్క్ఫెడ్ కు చెందిన డిఎంలకు మధ్య పొసగడం లేదని, అందుకే యూరియా సరఫరాలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే చర్చ జోరుగా సాగుతున్నది. డిఎంలు అడిగినంత స్టాక్ ను డిఏఓలు అనుమతించడం లేదని తెలిసింది. నిర్మల్లో జరిగిన ఘటనలో అక్కడి డిఏఓ, డిఎం మధ్య సమన్వయ లోపమే యూరియా కొరతకు దారితీసిందనే వాదన వినిపిస్తున్నది. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే తతంగం కొనసాగుతున్నదని అంటున్నారు. మార్క్ఫెడ్ నుంచి వచ్చే యూరియా స్టాకును పిఎస్సిఎస్ లకు ఇచ్చేందుకు అనుమతి నిరాకరిస్తున్న డిఏఓలు, ప్రైవేటు కంపెనీలకు మాత్రం విచ్చలవిడిగా అనుమతులు జారీ చేస్తున్నారని డిఎంలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 విభాగాల మధ్య సమన్వయం లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.